అవునవును. లైక్ రీసెంట్ బ్యాక్ మూవీస్ అన్నీ రొమాంటిక్, అన్నీ రొమాన్స్‌తో ఉండేటి మూవీస్, అన్ని క్లాస్ మూవీస్. ఇది కంప్లీట్ డిఫరెంట్, అసలు ఆ కాన్సెప్టే వేరే. అసలు రొమాంటిక్‌గా ఉంది. మరి అంత రొమాన్స్ లేకపోయినా చాలా బాగుంది. వైలెన్స్ ఉంది, కంప్లీట్ వైలెన్స్ ఉంది. ఇది కంప్లీట్ ఫ్లిప్ అయ్యారు. నాని గారు ఆ క్యారెక్టర్ అంతా ఫ్లిప్ అయ్యారు. యాక్టింగ్ కూడా డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్లారు. కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది. యా, హిట్ 3లో నాకు చాలా, అందులో ఒకటి వల్చర్ చాలా బాగా పెట్టాడు. వల్చర్ది అది కొంచెం యూనిక్ అనిపించింది. లాస్ట్ కి ఆ వల్చర్ అతను ఒకటేసారి రావడం, ఆ యాంగిల్ చాలా బాగా అనిపించింది. సో లాస్ట్ కి కొన్ని యాంగిల్స్ ఉన్నాయి, అవి బాగున్నాయి. లాస్ట్ కి సీన్స్. ఎస్ ఎస్. నో నో నో, అట్లా ఏం లేదు. యాక్చువల్లీ ఇది జరగక ముందే షూటింగ్ అయిపోయి ఉంటది. దానికి దీనికి అసలు సంబంధమే లేదు. యా, కంప్లీట్ ఇట్స్ కైండ్ ఆఫ్ అక్కడ కాశ్మీర్ పోలీస్ వర్క్ అండర్ వర్క్ చేశారు. సో అక్కడ కూడా చెప్పారు, ముస్లిం హిందూ కాకుండా పోలీస్ అంటే పోలీస్ లాగా అని చాలా బాగా చెప్పారు. యా, ముస్లిం పోలీస్ కాదు, హిందూ పోలీస్ కాదు, పోలీస్ అంటే పోలీసే. సో పోలీస్ డ్యూటీ ఏంటో అతను బాగా బాగా చేశాడు. ఆ రిలీజియస్ అసలు ఏం లేకుండా చాలా బాగా చేశాడు. ఎస్ ఎస్ ఎస్. యా. అసలు కొన్ని మూవీస్ లో అసలు సాంగ్స్ ఎందుకు పెడతారో అసలు అర్థం కూడా కాదు, టైం వేస్ట్ అనిపిస్తుంది. సో ఈ మూవీలో ఎక్కువ సాంగ్స్ పెట్టకుండా 2 సాంగ్స్ పెట్టారు. ఆ 2 సాంగ్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి, ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఎక్కువ టైం కూడా వేస్ట్ చేయలేదు ఎక్కువ సాంగ్స్ పెట్టి. సో బెటర్ అనిపించింది నాకు. బీజిఎం లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ నాట్ సస్పెన్స్ థ్రిల్లర్, బికాస్ హిట్ 1 హిట్ 2 అయితే సస్పెన్స్ థ్రిల్లర్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హిట్ 3 అంటే కంప్లీట్ గా నాని కోసమే వెళ్లాల్సి వస్తుంది. ఆ నాని ఒక యాంగిల్ చూడడం కానీ, ఆ సైకోపాథెటిక్ డిఫరెంట్ వర్షన్, ద వే ఆఫ్ అన్ని చూపించడం కానీ. ఎస్, పేషెంట్స్ గా ఉండాలి. కానీ ఇప్పుడున్న సొసైటీకి ఇలాంటోడే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. బికాజ్ ఇప్పుడున్న సొసైటీకి అసలు అలాంటోడు వస్తేనే సెట్ అయిపోతుంది అనిపిస్తుంది. సో అలాంటోడే రావాలని నేను అనుకుంటున్నా. సో అతను ఏం తప్పు చేయకుండా ఒకటి స్టిక్ అయితే దాని మీదనే ఉండి లాస్ట్ వరకు అది హ్యాండ్ ఓవర్ చేశారు. సో అలాంటి పోలీస్ వాళ్ళు రావాలని నేను అనుకుంటున్నా. నేను ఒక 4.2 అలా ఇవ్వగలుగుతా 5కి. యా, అంటే లైక్ 18 years లోపు ఉన్న వాళ్ళు చిన్న పిల్లలని తీసుకురాకపోవడం బెస్ట్. హార్ట్ పేషెంట్స్ అంటే లాస్ట్ కి కొంచెం వైలెన్స్ ఉంటది. సో అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు, లేకపోతే లైట్. సో మొత్తానికి అయితే ఓవరాల్ బాగుంది. థ్యాంక్ యూ నాని అన్న, ఐ లవ్ యూ. హాయ్ బ్రో, ఎలా ఉంది హిట్ మూవీ? సో ఓవరాల్ గా ఒకటే మాట అన్న, బ్లడ్ బాత్ చేయించారు థియేటర్ లో. కంప్లీట్ గా సెకండ్ హాఫ్ మొత్తం బ్లడ్ తో నింపేశాడు. సో దానివల్ల ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ మేబీ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇంకొకటి, వీళ్ళు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా ఒక మంచి ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం సర్వైవల్ ఉంటుంది. సో దానికి తగ్గట్టే ఉంది. కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ వరకు బాగానే అనిపించినా సరే, కొంచెం అబవ్ యావరేజ్ అనిపించిన సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా ఫ్లాట్ అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే ఎక్కడ కూడా ఒక థ్రిల్లర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన ఒక ట్విస్ట్ అయినా టర్న్స్ అయినా ఏం లేవు. సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఒక నాని నుంచి రావాల్సిన ప్రొడక్ట్ అయితే అనిపించలేదు. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే నాని ట్రాన్స్ఫర్మేషన్. సో నాని రీసెంట్ గానే వచ్చిన మూవీస్ తో దీని ముందు ఒక సినిమా రిలీజ్ అయింది, సరే నాకు పేరు ఐడియా లేదు, సరిపోదా సినిమా. అక్కడి నుంచి కొంచెం మాస్ ఎలివేట్ అవుతున్నట్టు అనిపిస్తుంది కదా. ఈ సినిమాలో కొంచెం సెట్ అయిందా, లేకపోతే క్యారెక్టర్ గానీ? 100% సెట్ అయింది. కాకపోతే ఏంటంటే మనం జెర్సీలో చూసిన అర్జున్ కి, ఇక్కడ హెచ్ఐటీలో చూసిన అర్జున్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కంప్లీట్ గా అది కంప్లీట్ గా మాస్, ఇది కంప్లీట్ గా మాస్. ఎంత మాస్ అంటే కంప్లీట్ గా మొత్తం బ్లడ్ తో నింపేశాడు. అండ్ ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని డైలాగ్స్ అయినా, బూత్ అయినా సరే మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్ లో పెట్టారు. సో దానివల్ల ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్ మీద ఎఫెక్ట్ అయితే పడుతుంది. 100% ఎఫెక్ట్ అయితే పడుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు యానిమల్ అయినా, ఈ మూవీస్ అయినా సరే, అవి ఏ రేటెడ్ అయినా సరే 1000 crores క్లబ్ కొట్టే. సో ఇది కూడా నాని గారి కెరీర్ లో ఒక మంచి హిట్ అయితే అవుతుంది, కానీ అనుకున్నంత రేంజ్ హిట్ అయితే కాదు. అంటే నేనేం అడుగుతున్నానంటే, ఇప్పుడు యానిమల్ అంటే దానికంటూ ఒక సెపరేట్ స్టోరీ ఉంది, అంటే మాస్ లెవెల్లో ఉన్నా కానీ. సో ఇందులో ఏమన్నా స్టోరీ లైన్ బాగుందా? లేదు, ఇది పార్ట్ 3 అనుకుంటా హిట్ లోది. సో ఇప్పుడు మనం ఏంటంటే HIT1, HIT2 ఒక మంచి థ్రిల్లర్స్. సో HIT1 మంచి, చాలా మంచి థ్రిల్లర్. 2 కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే ఓకే బానే ఉంటుంది. బట్
అది ఎక్స్పెక్ట్ చేసుకొని దీనికి వస్తే మాత్రం కంప్లీట్ గా డిసప్పాయింట్ అవుతాం. ఎందుకంటే ఓన్లీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఒక 30 మినిట్స్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది తప్ప సెకండ్ హాఫ్ వచ్చేసరికి కంప్లీట్ గా ఫ్లాట్ అయిపోయింది. ఎక్కడ ఒక థ్రిల్లర్ మూవీ నుంచి రావాల్సిన జోనర్ అయితే కాదు. వాళ్ళు కంప్లీట్ గా సర్వైవల్ తీసుకునే బాగుండేది ఒక ఇండివిజువల్ ఫిల్మ్ లాగా. హెచ్ఐటీకి లింక్ చేయడం వల్ల ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. నార్మల్ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ తో కలిసి కూర్చొని చూడొచ్చా థియేటర్ లో? సో చిన్నపిల్లలైనా ముసలివాళ్ళైనా సరే లేదంటే హార్ట్ పేషెంట్స్ అనేది దయచేసి అవాయిడ్ చేయండి సినిమాని. ఈవెన్ మీకు ఎలాగో థియేటర్లో ఎలా చేయరు, ఓటీటీ వచ్చినా కూడా అవాయిడ్ చేయండి సినిమా. ఆ లెవెల్లో బ్లడ్ సెకండ్ హాఫ్ లో మనకు ఏదైతే ఒక ఎంగేజింగ్ మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ నుంచి మాత్రం మనకు సినిమా నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఆడియన్స్ ఒకటి చెప్తున్నా, కంపారిజన్ చేసి మాత్రం చూడకండి. ఒకవేళ కంపారిజన్ చేస్తే మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. సో హిట్ 3 మాత్రం మీరు ఆ రెండింటిని కంపారిజన్ చేయకుండా మాత్రం చూడండి. అండ్ క్లైమాక్స్ లో మనకు ఆల్రెడీ ఒక క్యామియో ప్లే అవుతుంది. ఆ క్యామియో మనకు ఆల్రెడీ రివీల్ అయిపోయింది. సో నేను పేరు చెప్పదలుచుకోలేదు. బట్ ఆ క్యామియో అనేది హిట్ 4 లో ఖచ్చితంగా ఎంగేజింగ్ గా చేస్తుందని అనుకుంటున్నాను. అండ్ బ్రో రేటింగ్ నేనైతే క్లైమాక్స్ కి 3.25 అన్న. రెస్ట్ ఆఫ్ ద మూవీ 2.75. సో బ్రదర్ ఎలా ఉంది హిట్ 3? మామూలుగా లేదన్నా, సినిమా అయితే మామూలుగా లేదన్నా. నేను ఎక్స్పెక్ట్ చేసిన మించి రేంజ్ లో తీసాడన్న సినిమా అయితే. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుంది. ఏదో మాస్ సినిమా, వైలెన్స్ సినిమా అనుకున్నా గానీ యానిమల్ సినిమాకి మించి వైలెన్స్ ఇచ్చాడన్న. ఒక కార్టైరమ్మ కొడుకు పుట్టాడన్న క్లైమాక్స్ 30 seconds లో అయితే విధ్వంసం సృష్టించి పడేశాడన్న. ఇప్పటి వరకు వీర విధ్వంసం అంటే రాజమౌళి అంటే వీర విధ్వంసం అనుకునే వాళ్ళం కన్నా, అలాంటి ఎమోషన్ తో లాస్ట్ క్లైమాక్స్ లో 5 sequences లో జనాలకి ఎవరు నాని కనపడలేదు, అర్జున్ సర్కార్ కూడా కనిపించలేదు. జనాల కోసం పుట్టిన ఒక యోధుడు కనిపించాడన్న. ఆ విధమైన మాస్ ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు. నరకడం మొదలు పెడితే మామూలుగా నరకడం లేదన్న. ప్రతి నరకుడికి లెక్క చేశాడన్న. ఈ అంటే ఈ మూవీ ఈ బ్యాక్ డ్రాప్ చూస్తుంటే ఎక్కువగా నాని పోలీస్ ఆఫీసర్ లాగా కనిపించాడు కదా, మీరేంటి నరకడాలు కత్తులు అంటారు? ఇక్కడ ఉన్నది ఒకటే ఆర్డర్, నాన్ ఇస్ లా అండ్ ఆర్డర్. పోలీస్ ఆఫీసర్ గా ఎందుకు కనిపించలేదంటే మొన్న పల్గామా అటాక్ జరిగింది చూశారు కదా, ఆ టైంలో జనాలకి ఏమనిపించింది? ఇలాంటి క్రూర మొగాలను చంపాలి ఆ యోధుడు ఎవరో అనుకున్నారు కదన్నా. అలాంటి క్రూర మొగాలని నాని చంపాడన్న ఈ సినిమాలో. మామూలుగా చంపలేడు. అలాంటి చంపుతుంటే జనాలు ఎవరైనా భయపడతారన్న. జనాల్ని ఎవరైనా చంపుతుంటే భయపడతారు, కానీ ఈ సినిమాలో క్రూర మొగాలు కాబట్టి ఎవరు భయపడలేరు. నరకుతుంటే జనాలు ఎంజాయ్ చేశారన్న. ఆ విధమైన నరకడం స్టార్ట్ చేశాడు. నాని యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అన్న మామూలు పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. నాని మాస్ అవతార్ అన్న, నెవర్ సీన్ బిఫోర్ మాస్ అవతార్ ఇచ్చి పడేశాడు. ఒక తాండవాన్ని చూపించాడు మన నానిలో. ఇంత వైలెంట్ యాక్టర్ కూడా ఉంటాడని ఒక షాక్ కు గురి చేశాడన్న. ఆ షాక్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాను. అంత వైలెన్స్ లో అంత బ్రిలియంట్ యాక్టింగ్ ఇచ్చి పడేశాడన్న. నాని పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. సెకండ్ శ్రీనిధి శెట్టి అన్న చాలా బాగా యాక్టింగ్ చేసింది. మీరు యానిమల్ గెటప్ లో వచ్చారండి హిట్ 3కి. ఇది యానిమల్ గెటప్ అనుకున్నారా? హిట్ 3 లో క్లైమాక్స్ సీక్వెన్స్ లో చూస్తే తెలుస్తుంది నాని నరకడం మొదలు పెట్టిన బ్లడ్ ఏ విధంగా బ్లడ్ బాత్ అవుతుంది అనేది. కాదు బ్రో, అంటే మీకేమన్నా ముందే దీని గురించి అన్న వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారా? సినిమా ఇప్పుడే కదా రిలీజ్ అయింది, అప్పుడే ఇంత గెటప్ ఇది అంతా రెడీ చేసుకుని ఎట్లా? ఇది గెటప్ అనుకున్నారా భయ్య? గెటప్ కాదు ఇది. సినిమా మొత్తం రక్తంతో తడిచి ముద్దయింది. క్రూర మొగాలు నరకడం మొదలు పెడితే స్క్రీన్ లో బ్లడ్ మొత్తం స్క్రీన్ మీద మనలో మన మాట నిజం చెప్పండి అన్న. మూవీ వాళ్ళు మిమ్మల్ని కలిసి ముందే చెప్పి గెటప్ చేసుకుని రండి అట్లా అన్న. ట్రైలర్ చూశారు కదా భయ్య, ట్రైలర్ చూశారు కదా, రక్తం ఎలా తడిచి ముద్దయింది నానిది. మళ్ళీ సర్ప్రైజ్ ఏముంది భయ్య? ఆల్రెడీ నాని ఈ విధంగా నరకడం ఉంటది అని ముందే హిట్ ఇచ్చాడు కదా భయ్య. ఆల్రెడీ క్లైమాక్స్ ట్రైలర్ లోనే చూపించాడు కదా భయ్య. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఏ విధంగా నరకడం బ్లడ్ బాత్ ఉంటుంది అనేది. రేటింగ్ ఎంత ఇస్తారు? 3.54 ఇచ్చే పర్ఫెక్ట్ ఓర మాస్ బ్లాస్టర్ భయ్య. మాస్ ఆడియన్స్ కి ఒక గుడ్ అప్పీల్ ఇచ్చింది భయ్య. ఇది పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది కాబట్టి ఇది 100 కోట్లు 200 కోట్లు కలెక్ట్ చేసే సినిమా కాదు భయ్య. 500 crores హిట్ బొమ్మ కొడతాది భయ్య. వీర మాస్ ఆడియన్స్ ని ఒక కొత్త థ్రిల్లర్ జోన్ లోకి మాస్ అప్పీల్ ఇచ్చి పడేశాడు భయ్య. మామూలుగా లేదు. ఆ శైలేష్ కొలను రాని రక్త చరిత్ర సృష్టించాడు భయ్య. ప్రతి ఒక్క ఆడియన్ బ్లడ్ తో బయటికి రావాల్సిందే భయ్య. ఆ విధమైన విధ్వంసాన్ని సృష్టించాడు భయ్య సినిమాలో అయితే. ఎంత ఇస్తారు రేటింగ్? రేటింగ్ 3.5 వచ్చే పర్ఫెక్ట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్. సమ్మర్ బాక్స్ ఆఫీస్ ఒక్కసారి ఊపిరి పీల్చుకునిందంటే అది హిట్ 3 ప్రపంచమే భయ్య.